చరణాలే పాడతాను. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవరాయనపై ఆశతోడ ఇలా మనునో. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో. నింగిని నేలను సంద్రము వాటిలో నగల సర్వము. నింగిని నేలను సంద్రము వాటిలో నగల సర్వము. సృజించినయా దేవుడు తన మాట తప్పడు. సృజించినయా దేవుడు తన మాట తప్పడు. ఆయన కనికర ప్రాప్తుడు, ఇలయన్నడు లజ్జింపడు. ఆయన కనికర ప్రాప్తుడు, ఇలయన్నడు లజ్జింపడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో. అద్భుత కరుణాళునే నా బ్రతుకంత కీర్తించెదన్. అద్భుత కరుణాళునే నా బ్రతుకంత కీర్తించెదన్. గాయపడిన నన్ను బ్రోచును, న్యాయము తప్పక తీర్చును. గాయపడిన నన్ను బ్రోచును, న్యాయము తప్పక తీర్చును. ఆయనలో స్థిర భక్తుడు, ఇహ పరముల శ్రీమంతుడు. ఆయనలో స్థిర భక్తుడు, ఇహ పరముల శ్రీమంతుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవడాయనపై ఆశతోడ ఇలా మనునో. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో.
నన్ను పైకెత్తును, సంఖ్యలనన్నిటిని త్రెంచును. కృంగిన నన్ను పైకెత్తును, సంఖ్యలనన్నిటిని త్రెంచును. విడువక నన్ను ప్రేమించును, తన చేతిలో నన్ను చెక్కెను. విడువక నన్ను ప్రేమించును, తన చేతిలో నన్ను చెక్కెను. ఆయన కౌగిలి యందున ఈ దీనుడు కడు ధన్యుడు. ఆయన కౌగిలి యందున ఈ దీనుడు కడు ధన్యుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును, ఎవడాయనపై ఆశతోడ ఇలమనును. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. You know, I have written this song when I thought I was almost dying. చచ్చిపోతున్నాను అనుకున్నప్పుడు ఈ పాట రాశాను. శ్రీకాకుళం సారవకోట పాస్టర్ పురుషోత్తం గారి మీటింగ్స్, చాలా చోట్ల ఇంటర్నెట్లో కూడా టెస్ట్ మనీ ఉంది. భయంకరమైన శోధన, అంత ఘోరమైన శోధనలో దేవుడు ఈ పాట నా చేత రాయించాడు. అర్ధరాత్రి ఎలాగైతే మిడ్ నైట్ నన్ను కొట్టి లేపి రాయించాడో అలాగా ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, అప్పుడు ఎలాగ అర్ధరాత్రి వచ్చేసాడు, ఇది కూడా అలాగే దేవుడు వచ్చి రాయించాడు. అద్భుతం. ఈ పాట నేను రాయడం ఒక అద్భుతం. అసలు అక్కడికి ఆ మీటింగ్కి నేను వెళ్ళేటప్పుడు నేను వెళ్ళడం కూడా వేస్టే. నేనేం చేయలేదు, వెళ్ళిన వాక్యం చెప్పలేను. నన్ను దేవుడు ఎలా వాడుకుంటాడు, నాకు గొంతే లేదు అసలు. పలకరిస్తే హలో అంటే హలో అంటున్నాను నేను, బ్రదర్ బాగున్నారా ఇట్లా అంటున్నా. ఈ వాక్యమే చెప్తాను, నా వల్ల కాదు. గట్టిగా అరిసి చెప్పాలంటే గొంతంతా పాడైపోతుంది. ఒకవైపు ఏమో జ్వరము, ఒకవైపు ఏమో ఆరోగ్యం బాగాలేదు, గొంతే లేదు, మానసికంగా అశాంతి, బాగా దెబ్బతినిపోయినాను. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, మొండికేసి వెళ్ళాను. వైజాగ్లో బయలుదేరి శ్రీకాకుళం సారవకోట చేరే లోపలే నా ప్రాణం పోతుంది అనుకున్నా. అలాగే వెళ్ళాను. సభ జరుగుతూ ఉంది, మధ్యలో నేను వెళ్ళా. స్నానం లేదు, ఏమి లేదు, అలాగే స్టేజ్ ఎక్కి ఎలా వాక్యం చెప్పానో తెలియదు. మండు టెండలో వాక్యం చెప్పాను, గట్టిగా అరిసి చెప్పాను కష్టపడి. తర్వాత సాయంత్రం ఏదో ఏం చెప్పానో నాకే తెలియదు. రాత్రి పడుకున్నాను. ఒక గంట పడుకునేసరికి మెలకు వచ్చేసి 8 గంటలు పడుకున్నంత తృప్తిగా అనిపించింది. మళ్ళీ ఎందుకు, నేను చాలా అలసిపోయి ఉన్నాను, ఆరోగ్యం బాగాలేదు కదా, పడుకుందామని అటు ఒత్తిగిల్లి పడుకో, ఇటు ఒత్తిగిల్లి ఎంత ట్రై చేసినా నిద్ర రావడం లేదు. ఆ లోపల ఎందుకు నిద్ర రావడం లేదు, ప్రార్థన చేశా, ప్రభువా నాకు నిద్ర అవసరం కదా, ఎందుకు పడుకోనివ్వటం లేదు, నాకు నిద్ర దయచేయి తండ్రి.
చాలా దూర ప్రయాణం చేశాను, ఎండ దెబ్బ కొట్టింది, జ్వరము, ఒంట్లో బాగోలేదు, స్వరం బాగోలేదు. ప్లీజ్ లెట్ మీ రెస్ట్, హ్యావ్ ఎ సౌండ్ స్లీప్ అనుకో. ఎంత ప్రార్థన చేసినా మనసు తేటగా ఫ్రెష్గా ఉంది. ఇంత లోపల ఇలా ఒత్తిగిలి పడుకొని కళ్ళు తెరిచి చూస్తే తెల్లటి నిలువుటంగి వేసుకొని ఎల్ షేప్లో ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ యేసయ్య తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు పచారులు చేస్తున్నాడు అనమాట. బాబోయ్, ప్రభు వచ్చేసాడు రూమ్లో. కానీ భయపడి లేచి గడగడలాడి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నీకు వందనాలు, నన్ను క్షమించి తండ్రి, వచ్చినట్టు నేను చూసుకోలేదు. పర్వాలేదన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను నేను విడిచిపెట్టను. యాకోబు దేవుడను కదా, యాకోబు తర్వాత ఇశ్రాయేలు అయ్యాడు. నేను ఇశ్రాయేలు దేవుడినే కాదు, యాకోబు దేవుడిని. కాబట్టి ఎప్పుడు నీ నమ్మకాన్ని వదిలిపెట్టద్దు అని ధైర్యపరిచాడు. అప్పుడు దేవుని చాలాసేపు అన్య భాషల్లో స్తుతించారు. కాగితం కలం తీసుకో అన్నాడు ఆయన, రాయమన్నాడు. పెన్ను పట్టుకున్నాను, కానీ రాయకముందే పాడాను, పాడిన తర్వాత ఒక లైన్ రాశాను. పేపర్ ఉంది, పెన్ను ఉంది చేతిలో, ముందు నోటితో పాడి తర్వాత రాశాను. అలాగా రాసిన పాట ఈ యాకోబు దేవుడు. 2 చరణాలే పాడతానన్నాను కదా. మధ్యలో దేవుడు నాతో మాట్లాడు, ఎందుకు 2 పాడుతావు, 3 పాడు. నేను రాయించింది 3, నువ్వు ఎందుకు 2 పాడతావు? 3 పాడమంటే అప్పుడు మళ్ళీ 3వది కూడా పాడాను. సంఘం అయింది, పాట అయింది, నా సమయం పోయింది. కూర్చుంటారు ఇంకా 5 నిమిషాలు అనుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. వాళ్ళ షార్ట్ మెసేజ్ కొరకు సామెతల గ్రంథంలోనికి మన దృష్టి సారిద్దాం. లెట్ us look into the book of Proverbs, 24th chapter. పదియవ వచనం. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఈ నూతన ఆదివారము, పునరుద్ధాన దినము మా బ్రతుకుల్లోని ఈవిగా నీ కృపావరముగా ప్రసాదించి ఇంతసేపు నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండబెట్టి ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేసిన గొప్ప దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాశ్చర్యకరుడ, అద్భుతకరుడ, ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించి మా కానుకలు అంగీకరించి మమ్మల్ని అందరినీ యోగ్యులుగా మీ శరీరంలో, రక్తంలో పాలు పొందజేసిన విధానం కొరకు నీకు స్తోత్రం. వినబడ్డ అద్భుతమైన సాక్ష్యాల కొరకు నీకు స్తోత్రం. మేము లేచి మా ఇళ్ళకి వెళ్ళక ముందు ఒక్కసారి మాతో అందరితోనూ మీరు మాట్లాడమని, నాతో మాట్లాడి అందరితోనూ మాట్లాడి నాకు ప్రత్యక్షుడవై అందరికీ ప్రత్యక్షుడవు గమ్మని, మేము నడవాల్సిన విధానం, బ్రతకాల్సిన విధానం మాకు స్పష్టంగా నేర్పించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మర్చిపోయాను. మన ఫ్రైడే అవర్ డియర్ సిస్టర్ క్వినా రెడ్డి హ్యాస్ బీన్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద వాటర్స్ at our church office. Will you please stand up, sister? They will see and they will pray for you. I want every one of you to pray every day for Sister Quina and her family and business. You know her, many of you know her through Facebook. She is the friend of many of Agape Church members. So
May God bless her. Let us welcome her into the Agape family with a big round of applause. God bless you, Sister Kuina. Praise the Lord. Please be seated. తను ఒక్కతే మన ఫ్రైడే బ్యాప్టిజం పొందినారు. అంత వారమంతా ఈవెంట్ఫుల్గా ఉంది. అసలు గడబడి చాలా బిజీ స్కెడ్యూల్గా ఉంది. ఒకసారి మర్చిపోయి ఈ రద్దీలో బ్రదర్ నా పేరేంటని అడుగుతున్నాను. నేను అట్లా అయిపోయింది పరిస్థితి. ఒక బ్రదర్ని పట్టుకొని బ్రదర్ మన పేరేంటని అడిగాను. మనం విశ్వాసులు అంటున్నాడు ఆయన. చాలా సంతోషం. ఎస్టర్డే సిస్టర్ విజయ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ ఇన్ మంచిర్యాల, చెన్నూర్. యా, దేవుడు క్షేమంగా బిడ్డను తీసుకొచ్చాడు. మన అగాపే మినిస్ట్రీ ఇంకా విస్తరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. గాడ్ విల్లింగ్ విల్ కమ్ టు సౌత్ ఆఫ్రికా ఆల్సో. సిస్టర్ క్వీనా టీమ్ విల్ కమ్ అండ్ విల్ షేక్ సౌత్ ఆఫ్రికా అండ్ బ్లెస్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విల్ బ్లెస్ సౌత్ ఆఫ్రికా. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. సామెతల గ్రంథం 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ జీవితములో అతి ప్రధానమైనది మన మానసిక వైఖరి. దాట్ ఈజ్ ద మెసేజ్ ఫర్ టుడే. ఐ థింక్ ఐ ఫినిష్డ్ మై మెసేజ్. అయిపోయింది, నా ప్రసంగం అయిపోయింది. షార్ట్ మెసేజ్ అన్నాను కదా, కానీ మరీ ఇంత షార్ట్ అయితే ఈ సర్ప్రైజ్ మీరు తట్టుకోలేరు. కొంచెం అన్నా పెంచుతాను. క్రైస్తవ జీవితంలో అతి ప్రధానమైనది మన మెంటల్ యాటిట్యూడ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనిషిని దేవుడు చేసినప్పుడు అనేక భాగములు కలిగిన వాడుగా మనిషిని దేవుడు చేశాడు. బత్తాయి పండుని చేసినప్పుడు అందులో అనేక భాగములుగా తొనలుగా దానిని చేశాడు. అనేక తొనలు ఉంటాయి. తొనలలో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ అనేక వెసికల్స్ ఉంటాయి, రసం తిత్తులు ఉంటాయి. మల్టిపుల్ పర్సనాలిటీగా మనిషిని దేవుడు చేశాడు. ఎందుకంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ మల్టిపుల్ పర్సనాలిటీ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనబడే 3 భాగములు కలిగిన నిత్య ఏక వ్యక్తిత్వముగా, 3 వ్యక్తిత్వాలు కలిగిన ఏక వ్యక్తిగా దేవుడు అనాది నుండి అనంతకాలం ఉంటున్నాడు. దిస్ కెన్ నెవర్ బి చేంజ్డ్ ఆర్ మాడిఫైడ్. దట్ ఈస్ ద బేసిక్ ఎంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ చేంజ్ దిస్. బత్తాయి పండుని తెచ్చి ఇదంతా మధ్య అంతా పార్టీషన్స్ ఏంటండి? తొనలు. దిస్ ఇస్ గలత్, దిస్ ఇస్ రాంగ్. అంత అరటిపండులాగా ఒక్కటే ఉండాలి, కానీ ఇన్ని రకాలుగా ఏంటి దీని అంతా పిసికి ఒక్కటి చేయమంటే అది బత్తాయి పండు కాదు, ఇంకేదో తయారవుతుంది. బత్తాయి పండులో అవిభాజ్యంగా లోపల అనేకమైన ఇన్హరెంట్గా అనేక భాగములు కలిస్తేనే అది ఒక బత్తాయి పండు అయినట్టు, కలిసి ఉన్నా సరే మళ్ళీ దేని దారి దాంది అన్నట్టు ఉన్నట్టు, ఒక తొన ఇంకో తొన మొత్తం కలిసిపోదు. మధ్యలో సపరేటింగ్ ఒక థిక్, వెరీ థిన్ లేయర్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. పలచటి ఒక చర్మము సపరేట్ చేస్తూ ఉంటుంది. అలాగే దేవుడు అనే వ్యక్తిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వేరువేరే వ్యక్తులు కాకపోయినా 3 కలిసే ఒకే బత్తాయి పండు, ఒకే వ్యక్తి అయినట్టు తండ్రి కుమారుడు గాడు. తండ్రి వేరే, కుమారుడు వేరే. కుమారుడు పరిశుద్ధాత్మ గాడు. పరిశుద్ధాత్మే. కుమారుడు కుమారుడే. పరిశుద్ధాత్మ ఇటు కుమారుడు గాడు, అటు తండ్రి గాడు. ఆయనే. ఆయన్ని మాత్రం సపరేట్ చేసే ఒక పల్చటి స్కిన్ లోపల ఉంటుంది. పరిశుద్ధాత్మని తొన మిగతా 2 తొనల నుంచి సపరేట్ చేయబడి ఉంటుంది. ఆయన వ్యక్తిత్వం అయిందే. మరి ఒక దేవుడిని ఎందుకు అంటున్నారంటే 3 తొనలను కలిపి బంధించే దట్టమైన దళసరి అవుటర్ స్కిన్ ఒకటి ఉంటుంది. అన్ని తొనల్ని కలిపే దళసరి స్కిన్ ఒకటి బత్తాయికి పైన ఉంటుంది కదా, అలాగా
ఇంటర్నల్గా వారు ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, కానీ బయట నుండి చూసే వాళ్ళకి మాత్రం అది ఒకే బత్తాయి పండు, సింగిల్ పర్సన్. ఇది ఇంకా అర్థం కాకపోతే మీకు ఎట్లాగైనా అర్థం కావాలని దేవుడు మనుషులను కూడా అలాగే త్రిత్వంగా చేశాడు. నేను నా కుర్చీలో ఇది రంజిత్ ఓఫీర్, ఇది రింగ్ కాదు, ఇది ఈ స్కిన్ ఇది ఉందా, ఇది రంజిత్ ఓఫీర్. అయితే రంజిత్ ఓఫీర్ అంటే ఇది శరీరం, ఈ శరీరం పేరు రంజిత్ ఓఫీర్. ఇది నా చెయ్యి, నా కాలు, నా వెంట్రుకలు, నా ముక్కు, నా కళ్ళు అంటున్నా, అంటే ఇవన్నీ నావి అంటున్నాడు ఒక లోపల ఉన్నవాడు ఆత్మ. కనుక ఆ ఆత్మ పేరు ఏంటి? వెంకటరావా, మరి సుబ్బారావా? వాడు రంజిత్ ఓఫీరే ఏంటి? ఈ శరీరం రంజిత్ ఓఫీరే, లోపల ఉన్న ఆ ఆత్మ కూడా ఈ శరీరం నాది నాది అంటున్న వాడు కూడా రంజిత్ ఓఫీరే. అలాగే ఇంకొకడు ఉన్నాడు ప్రాణము అనేవాడు, వాడు రంజిత్ ఓఫీరే. ఈ ప్రాణము, దేహము, ఆత్మ, ఈ మూడు కలిసి ముగ్గురు రంజిత్ ఓఫీర్లు కాదు, ముగ్గురు కలిసి ఒకడే రంజిత్ ఓఫీర్. ఇప్పుడు ప్రతి కుర్చీలో ఒక్కొక్క త్రిత్వం కూర్చొని ఉంది. ఏ మనిషి అని అడుగుతాడు, త్రిత్వం అని ఎక్కడుంది బైబిల్లో, ఎందుకు నమ్మాలి, ఎలా సాధ్యం అంటే నీవే త్రిత్వానివి కదా. నేను చేసిన వాడు త్రిత్వం కావడంలో అసంభవత్వం, అసాధ్యత ఏమున్నది, అంత విడ్డూరం ఏముంది? జైసా బాప్ వైసా బేటా, మన తండ్రి త్రిత్వము, మనం కూడా త్రిత్వం. ఆ లోపల ఉన్నవాడే ఆత్మే అసలైన రంజిత్ ఓఫీర్. ఇది కాదు రంజిత్ ఓఫీర్ అంటుంది హైందవ వేదాంతము. అది గీత, భగవద్గీత చెప్పేది ఏంటంటే లోపల స్పిరిట్ ఏదైతుందో అదే అసలైన రంజిత్ ఓఫీర్. ఇది ఒట్టి తొడుక్కునే చొక్కా మాత్రమే. పాత వస్త్రాలు, పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు తొడుక్కున్నట్టు ప్రతి మనిషి తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తొడుక్కోవడానికి పునర్జన్మ ఎత్తుతాడు. అది గీతాసారం. బైబిల్ ఒప్పుకోదు. ఇది కూడా రంజిత్ ఓఫీర్ అంటది. లోపల ఉన్న ఆత్మే రంజిత్ ఓఫీర్, ఈ తొడుక్కున్న శరీరం నాట్ రంజిత్ ఓఫీర్, ఒట్టి అంగీ మాత్రమే అంటుంది హైందవ సిద్ధాంతం. బైబిల్ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదో చెప్తున్నా. ఈ శరీరం నాది, నా కాలు, నా చెయ్యి, నా తలకాయ అంటున్నాం కదా, నా నాలుక, నా కళ్ళు, నా చెవులు. అప్పుడు ఇది నాది నాది అంటున్నాడు ఎవరు? ఆత్మ. బాగుంది. మరి నా ఆత్మ అంటుంటాం ఒక్కోసారి, మరి వాడేవాడు? ఈ ఆత్మ నాది అనేవాడేవాడు? మరి ఈ గుట్టు గీతాకారుడికి తెలియలేదు. అర్థమైందా? భగవద్గీతాకారుడికి ఈ గుట్టు తెలియలేదు. వెన్ వీ సే దిస్ ఈజ్ మై బాడీ, ద స్పిరిట్ ఈజ్ స్పీకింగ్. బట్ వెన్ యూ సే దిస్ ఈజ్ మై స్పిరిట్, హూ ఈజ్ స్పీకింగ్? టు హూమ్ బిలాంగ్స్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్? ఖతర్నాక్ క్వశ్చన్ ఇది. బైబిల్ ధ్యానం చేస్తే ఎటువంటి ప్రశ్నలు వస్తాయంటే లోక వేదాంతం అంతా బళ్ళు అని హైడ్రోజన్ బాంబు పెట్టినట్టు పేలిపోతుంది. విశ్వగురువు ఎవరంటే ఈ గ్రంథమే. గురు గ్రంథ సాహెబ్ అని సిక్కుల వాళ్ళ సర్దార్జీలు వాళ్ళ బుక్కుని అంటారు. అసలు సిసలైన గురు గ్రంథ సాహెబ్ ఇది. బైబిల్ యొక్క ప్రొఫౌండిటీ, నిగూఢత అనేది ఎవరికి ఎప్పటిదాకా అంతు చిక్కలేదు. సైంటిస్ట్ ఐన్స్టీన్ సరిపోడు దీనికి. బైబిల్ని విమర్శించిన ప్రతి ఒక్కరు కూడా హౌలా ఎక్స్ప్రెస్ అయ్యారు. ఎప్పుడు చెప్తుంటాను నేను, నోరు మూసుకొని నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి ప్రచండమైన విజ్ఞాన ఖని ఇంకా ఇప్పటికి మనకు చెంచాడు కూడా దొరకలేదు. అలాంటి అద్భుతమైన గ్రంథాన్ని ఎవడని విమర్శిస్తే దేవుడు ఏమంటాడు? 7 చెవులేవోయి అంటాడు. అదొకటి. 7 చెవులేవోయి. నా గ్రంథాన్ని నువ్వేంద్రా విమర్శించేది? హౌలా
నీ పొట్టలు ఏమవుతుందో నీకే తెలియదు, నీ తలకాయలు ఏముందో నీకే తెలియదు, నీ తల మీద ఎంత బొచ్చుందో ఎన్ని వెంట్రుకలో నీకు తెలియదు. నువ్వు నా గ్రంథాన్ని విమర్శిస్తావురా నువ్వు అనుకుంటాడు. బైబిల్ని ఎవడైనా విమర్శిస్తే బైబిల్కి ఏం నష్టం లేదు, క్రైస్తవులకి ఏం నష్టం లేదు, ఆ విమర్శించిన వాడికే నష్టం. పాత వలువలు విప్పి కొత్త వలువలు కట్టుకున్నట్టు మానవాత్మ ఒక దేహాన్ని విడిచి కొత్త దేహము ధరించుకోవడానికి వెళ్ళిపోతుంది. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుడతాడు మళ్ళీ చేస్తాడు ఏదో చెప్తా. అదంతా హంబక, అదంతా కానే కాదు. నరుడు ఒక్కసారే మరణించవలనని నియమించబడను, ఆ తరువాత అంతము వచ్చును. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదవండి దయచేసి. మనుష్యులు ఒక్కసారే అని రాకు ఎత్వం దీర్ఘం పెడితే అర్థం ఏంటి? ఒకసారి మాత్రమే, ఓన్లీ వన్స్ టు డై. ఇట్ ఈస్ అపాయింటెడ్ అంటు మెన్ ఓన్లీ వన్స్ టు డై, అండ్ ఆఫ్టర్ దాట్ కమ్స్ ద జడ్జ్మెంట్. నో రీబర్త్, నో reincarnation. There is no cycle of death and rebirth and death and rebirth. That is all imagination of human philosophy. ఒక్కసారి చచ్చిపోతాం, తర్వాత తీర్పు కోసం you will wait for the judgment. And if you have made peace with God through the blood of Jesus, you enter into heavenly glory and live happily forever. If you die without making peace with God through the blood of Jesus, you shall enter into hellfire and suffer for all eternity. నువ్వు దేవునితో సమాధానపడి చచ్చిపోతే, యేసు రక్తం ద్వారా సమాధానపడి చచ్చిపోతే నువ్వు పరలోకానికి వెళ్తావు, యుగయుగాలు ఆనందిస్తావు. యేసు రక్తమును పక్కన పెట్టి దేవునితో సమాధాన పడకుండా చచ్చిపోతే యుగయుగాలు నరకంలో కాలుతావు. ఇంతే సంగతులు చిత్తగించవలెను, ఇంకా మళ్ళా పుట్టేదేమీ లేదు. ప్రభునందు ప్రియులారా, మానవుల ఆత్మలు అవే దోమలైతే, ఈగలైతే, ఎలకలైతే, చిలకలైతే, పిల్లులైతే, బల్లులైతే. అట్లయితే ద టోటల్ నంబర్ ఆఫ్ సోల్స్, లివింగ్ థింగ్స్, క్రీచర్స్ in the world must be stagnant and stable. ఇప్పుడు ఒకడు తప్పు చేసి దోమగా పుట్టాడు, పాపం చేసి. అలాగే కొన్ని దోమలు పుణ్యం చేసుకొని మనుషులే పుట్టినాయి. మరి అదేం పుణ్యం చేసిందో? పవిత్రమైన భూసురోత్తముడి నెత్తురు దాగుంటుంది అది. అందుకని ఇక అదంతా తలకాయ లేని సిద్ధాంతం మేము ఒప్పుకోం. క్రైస్తవం మీరు ఉంటారు, మీరు నమ్మితే నమ్ముకోండి, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. కానీ వీ ఫైండ్ ఇట్ వెరీ ఇల్లాజికల్. అసలు అట్లయితే ఇంట్లోకి వచ్చింది ఎలకని కూడా చంపలేము, దోమని చంపలేము. ఒక దోమ వచ్చి కుడుతూ ఉంటుంది, రక్తం పీలుస్తూ ఉంటుంది, అవుతురాదు మా నాయనమ్మరా, దాన్ని చంపొద్దు. నాయనమ్మ చంపిన పాపానికి నువ్వు పందిపై పుట్టే అవకాశం ఉంది. వద్దులంటిగా వాడు దోమను చంపొద్దు, దేని చంపొద్దు. ఇదంతా కూడా ట్రాష్. పునర్జన్మ సిద్ధాంతము బైబిల్ ప్రకారం అది తప్పు. బైబిల్ ప్రకారం చాలా భయంకరమైన క్లారిటీ ఉన్నది. దేవుడు ఏ ప్రాణిని ఆ ప్రాణిని ఆ జాతిగానే సృష్టించాడు. దోమలు దోమలే, ఈగలు ఈగలే, మనుషులు మనుషులే, కోతులు కోతులే, పక్షులు పక్షులే, చేపలు చేపలే, చేపలకు చేపలే పుడతాయి. ఏ ప్రాణైనా ఒకసారి పుడుతుంది, ఒకసారి చచ్చిపోతుంది. మానవులు కాక మిగతా ప్రాణులన్నీ పుడతాయి, చచ్చిపోతే మట్టిలో మన్నైపోతాయి. మానవుడు మాత్రం చస్తాడు, మట్టిలో మన్నవుతాడు, పునరుద్ధానం చెందుతాడు, యుగ యుగాలు జీవిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన ఇది క్లారిటీ. ఇది ఇంట్లో మళ్ళీ మనకు అటు ఇటు వెసులుబాటు లేదు, అటు ఇటు కదలటానికి కూడా వీలు లేదు.
ప్రభునందు ప్రియులారా, ఇంతకు నువ్వు ఎత్తుకున్న వచనం ఏంటి? ఎటో పోయినావేంట బాబు? అందుకే మిడ్ నైట్ ప్రేయర్ వార్ఫేర్ మానేయాలా? నిద్రపోవేం పోవు, మళ్ళీ వచ్చి కూర్చొని ప్రసంగంలో నిద్రపోతుంటావు, ఏదో వచనం ఎత్తుకొని ఎటో పోయి. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అందుకే మంచిగా నిద్రపోయి వచ్చి క్లుప్తంగా ఏదో మంచిగా క్లియర్గా ప్రసంగం చేయాలి. అన్ని మెలికలు పెట్టి ఎటు పోతుంటావు, ఆఖరికి ఎటు వెళ్తావు తెలియదు. క్లుప్త ప్రసంగం అని చెప్పి ఇప్పటిదాకా మొదలే కాకపోయా. వాట్ ఈస్ దిస్ రంజిత్ తౌఫీర్ గారు? అంటే మీరు బాధపడొద్దన్న, చెప్పేది వినండి. టాపిక్లోకి వస్తున్నా. మానవుడు ఎసెన్షియల్గా అనేక భాగములు కలిగిన మల్టిపుల్ పర్సనాలిటీ అని చెప్పానా. అందులో దేవుడు మనకు విమోచన అనుగ్రహించినప్పుడు, పూర్ణ విమోచన, సంపూర్ణ రక్షణ ఇచ్చినప్పుడు మనలోని అన్ని భాగాలకు రక్షణ ఇస్తాడు. శరీరానికి రక్షణ, ఆత్మకు రక్షణ, ప్రాణమునకు రక్షణ, మనస్సుకు హృదయానికి కూడా విమోచన. ఎందుకంటే సైతాన్ నిన్ను పరిపాలించేటప్పుడు ఈ మనస్సు ద్వారానే పరిపాలిస్తాడు. ఈ మనస్సు సైతాన్ యొక్క ప్రభావము నుండి విడిపించబడకపోతే నువ్వు రక్షణలో ఎదుగుట కష్టము, సంపూర్ణ సిద్ధి పొందుట కష్టము. వద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే సమయం అయిపోతుంది కదా, వచనాలు ఎందుకు తీయాలనుకుంటున్నాను. రోమా పత్రిక 7వ అధ్యాయంలోనికి రండి. విమోచన కార్యక్రమంలో మనస్సు కూడా యాక్టివ్గా పనిచేస్తుందంట. 7:23 దయచేసి చూడండి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. బాగా గమనించాలి. ఇప్పుడు పాప నియమం ఎక్కడున్నదట? అవయవాలు. పాప నియమం ఎక్కడుంది? అవయవాలలో ఉన్నది. ఈ అవయవాలలో అంటే శరీరములో ఉన్నది. ఈ శరీరములో ఉన్న పాప నియమం దేంతో పోరాడుతున్నది? దైవ నియమముతో పోరాడుతున్నది, ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఈ ధర్మశాస్త్రం ఎక్కడున్నది చెప్పండి? ఎక్కడుంది? మనస్సులో ఉంది. అక్కడుంది కదా, మనస్సునందున్న ధర్మశాస్త్రం. కనుక శరీరములో పాప నియమం, మనస్సులో ధర్మశాస్త్రం. ఈ రెండు పోరాటం చేస్తున్నాయి. అంటే ఇప్పుడు యుద్ధం ఎవరికి జరుగుతుంది? శరీరానికి, మనస్సుకు జరుగుతుంది. మనస్సు కూడా ఇంపార్టెంట్ ఎంటిటీ ఇన్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిడెంప్షన్. అన్నీ తెలిసినట్టు వేదాంతం చెప్పి ఏటో చెత్త మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ అందరూ పాపంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేశారు వీళ్ళందరూ గురువులు. సోకాళ్ళు గురువు, కానీ వాడు సమాజానికి మోయరాని నెత్తి మీద బరువాడు. అసలు గురువు యేసయ్య. యేసయ్య అన్నాడు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీరెవరు గురువులు కాదన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. క్రైస్ట్ ఈజ్ యువర్ మాస్టర్ అండ్ క్రైస్ట్ ఈజ్ యువర్ టీచర్. నో వన్ ఎల్స్ ఈజ్ ద మాస్టర్. క్రైస్ట్ టీచర్స్ అస్ ద ట్రూత్, నాట్ man-made human philosophy. The law is in the mind and the law of sin and death is in the body, and they both make a war with each other. శరీరం, మనస్సు పోరాడుతున్నాయి. మళ్ళీ 25లో చెప్తాడు, కాగా నేను మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు దాసుడను, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడు. మనస్సు 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 మన మనస్సు చాలా ప్రాముఖ్యము. నీ మనస్సు ఎక్కడ పెడుతున్నావు, దేని మీద లగ్నం చేస్తున్నావు, అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము. శరీరానుసారులుగా మనం బ్రతుకుదు, ఆత్మానుసారులుగా జీవిద్దాము. దేవుని బిడ్డలారా, ఆత్మయందు దైవ నియమమునకు, మనస్సునందన్నాడు, ఆత్మయందు అనకుండా కదా. ఏమన్నాడు? మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? శరీరమునకు ఆత్మకు పోరాటం అన్నాడు. కానీ రోమా 7లో ఏమన్నాడు? శరీరానికి మనస్సుకు పోరాటం. మనస్సు అనేది
ఈ ఆత్మకు, హృదయానికి, ప్రాణానికి ఉన్నటువంటి బై ప్రోడక్ట్ అన్నమాట. చాలా చోట్ల చెప్పాను, మనస్సు అనేది బై ప్రోడక్ట్. ఆత్మ, ప్రాణం ఉన్నదే హృదయం, దీనికి బై ప్రోడక్ట్ అన్నమాట. అది కూడా ఒక వ్యక్తిత్వం లాగా ఉంటుందన్నమాట. మల్టిపుల్ పర్సనాలిటీ అన్నాను అందుకే. ఆ మనస్సు ఇప్పుడు యుద్ధం చేస్తున్నది శరీరముతో. గనుక మన మనస్సు విషయములో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సు దేని మీద లగ్నం చేస్తున్నామో దాని విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. 1 కొరింథీ 14వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. దేవునికి స్తోత్రం. ఏమండి, మనస్సుతోనూ పాడుదును, ఆత్మతోనూ పాడుదును. మనస్సు పాడుతుందంట, ఆత్మ కూడా పాడుతుంది. ఆత్మ పాడేది వేరు, మనస్సు పాడేది వేరు. ఆత్మ ప్రార్థన చేసేది వేరు, మనస్సు ప్రార్థన చేసేది వేరు. I am praising the Lord at this time, but which part of me? Simply my body, my mind, all my spirit. చాలా ప్రచండమైన బుక్ అండి బైబిల్. ఇది ఎవరికి అంతు చిక్కదు అండి. ఇది దేవుని మనస్సులో నుండి వచ్చినటువంటి గ్రంథం. ఇది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే అర్థమవుతుంది. ప్రియులారా, దావీదు భక్తుడు పాట పాడాడు, 108వ కీర్తన. దేవా నా హృదయము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతును నాయాత్మగానముచు. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా. వేకువాని లేచెదను, స్తుతి గానము చేసెదను. వేకువాని లేచెదను, స్తుతి గానము చేసెదను. దేవా నా హృదయము నీయందు స్థిరమాయన్, నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము చేయు. ప్రభునందు ప్రియులారా, మనస్సు అనేది ముఖ్యమైనటువంటి భాగము. రక్షణ కార్యక్రమంలో, నీ క్రైస్తవ జీవితంలో మరీ ప్రత్యేకంగా దేవభక్తి సాధనలో నీ మనస్సు ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ మనస్సు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కనుక నీ మనస్సును నువ్వు అదుపు చేసుకోవాలి. నీ మనస్సును కంట్రోల్లోకి తీసుకోవాలి. నీ మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి. నువ్వు మొత్తం శరీరంతో ఏ తప్పు చేయవు అనుకో, చేయవు, మంచిదే కదా, చేయకుండా ఉంటావు, ఏ తప్పు చేయవు. అయినా సరే ఒక్కొక్క టైంలో నీవు దేవునితో నడవలేవు, ఎదుగుదల నీకు సాధ్యం కాకుండా పోతుంది. దేవుని కొరకు ఫలించలేవు, పని చేయలేవు, దేవునితో సహవాసం చేయలేవు. ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది, తలకాయలో ఉంది ప్రాబ్లం. మనస్సు నీ మనస్సు నువ్వు చెప్పినట్టు వినాలి. నీ మనస్సు చెప్పినట్టు నువ్వు వినొద్దు. మనస్సును నీవు స్వాధీనపరుచుకోవాలి. ఆ మనస్సులోనే
ఒక అవలక్షణం, బ్యాడ్ నేచర్ అండ్ ఒక లక్షణం ఉంటుంది, చెడు లక్షణం ఉంటుంది. ఏంటంటే ఊరికే కురింగిపోవడం, చాలా ఊరికే కురింగిపోవడం. కొంతమంది ఇక అది గొప్ప లక్షణం అయినట్టు చెప్పేస్తారనమాట. నేను చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను బ్రదర్. అబ్బా ఎంత గొప్ప కార్యం సాధించేసావు బ్రదరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు, బాబోయ్ ఎంత గొప్పడివయ్యా నువ్వు అంటావని వాళ్ళ ఉద్దేశం. కాదు, అది గొప్ప సంగతి కాదు. అది దుష్టుడు నీ మీద ప్రయోగించిన ఆయుధం. అది నువ్వు గమనించాలి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల 24:10 సామెతల గ్రంథం, నువ్వు చేతగాని వాడు అవుతావు. నీ మనస్సు డిప్రెషన్లోకి వెళ్ళింది అనుకో, ఇంకా నువ్వు నిస్సహాయుడిగా ఉంటావు. నీకు ఏం చేయాలో అర్థం కాదు, ప్రార్థన చేయాలనిపించదు, ఇంకా భక్తి ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది, ఇంకా దేవుడు ఎందుకు అనిపిస్తుంది. శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు, ఇంకా రోషం తెచ్చుకోవాలి. శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు, ఇంకా ధైర్యం తెచ్చుకోవాలి. శ్రమ సంభవించినప్పుడు ఎవడు నన్ను కష్టాలు పెడుతున్నాడు, పనికి మాలిన చిత్త విధవా, నీకు రోషం ధైర్యం ఉంటొచ్చి నా ముందు నిలబడు, నీ దవడలు ఇరగొడతాను. ఎవరా నువ్వు, ఎక్కడో చాటున్న మాట దాక్కొని మంత్రాలు ప్రయోగించడం కాదు. నువ్వు కరెక్ట్ రోషగాడివి ఉంటే, నీ మూతి మీద మీసం ఉంటే నువ్వు రోషగాడివి అయితే నా ముందుకు వచ్చిన ఒక్క గుద్దుకు నీ ముక్కు పచ్చడైపోతుంది. ఎవరా నువ్వు, చేసుకో ఎంత చేసుకుంటావో, నా యేసయ్య రక్తమే నాకు చాలు, నా యేసయ్య నామమే నన్ను రక్షిస్తుంది, యేసయ్య మాటలే చాలు, బైబిల్ గ్రంథమే చాలు, నాలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు నీకంటే అనంత కోటి రెట్లు గొప్పవాడు అని రోషము, ధైర్యము, పౌరుషం తెచ్చుకోవాలి. నువ్వు ఇంకా శ్రమ సంభవించినప్పుడు ఇంకా రోషం తెచ్చుకోవాలి, పౌరుషం తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ రంజిత్ తోఫీర్. నాకున్నటువంటి లక్షణం. ఏం కష్టం రాకపోతే నా అంత మెత్తగా ఎవడు ఉండడు. వానపాములు అంటాను, ఏ కష్టం రాలేదనుకో మెత్తగా ఉంటాను నేను. అస్సలు ఎవరి మీద ఏం కోపం రాదు, రోషం ఉండదు, ఏముండదు, టెన్షన్ ఉండదు. ఏముందిలే పోనీ. ఇక నాకన్నా బుద్ధావతారం ఇంకోటి ఉండదు అన్నమాట. అప్పుడు అందరూ మంచోడేమనుకుంటారు, అక్కడే మరి పప్పులో కాలేయటం. వీడు మంచోడు కదా పాపం, బుద్ధావతారం, వీడిని ఏం చేసినా ఏం పర్లేదు అనుకొని ఎవడో ఏదో చేస్తాడు. నాలోని సింహం మేలుకుంటాడు, మళ్ళీ అపరిచితుడు వచ్చేస్తాడు, వాడి క్యారెక్టర్ వేరు, ఎవడరా నువ్వు అని చెప్పి వేస్తాడు. సడన్గా భాష గీష మొత్తం మైండ్ అంతా మారిపోద్ది. ఎవడో నన్ను ఏదో చేస్తున్నాడు అనే డౌట్ రాగానే ఇక నా లోపల 1000 సింహాల మనస్తత్వం వచ్చేస్తుంది. వాడు నాకు చేసినోడే, నా మీద ప్రయోగాలు చేసినోడే, పంచలు ప్యాంట్లు తడిసాడు పారిపోతాడు వాడు. ఏంటంటే వాడు చేసేది, వాడి మొహం. నాలో ఉన్నవాడు సృష్టికర్త, అంతకన్నా గొప్పడు వీడు. నాలో ఉన్నవాడు కలుగును గాక అని పలికి పంచభూతములను చేసిన దేవుడు. ఈ పడిపోయిన దేవదూత ఆయనకంటే గొప్పడా? రా ఏం చేస్తావు చూసుకుంటాను అంటానంతే. ప్రార్థనలో నేను దేవునితో మాట్లాడతాను, సైతాన్తో కూడా ఎక్కువసార్లు మాట్లాడుతుంటాను. నేను మోకరించాడు, మీలో బద్మాష్ వాణ్ణి వీడిని రెచ్చగొట్టి ప్రేరేపించేటట్టు చేస్తున్నావు నువ్వు, పిచ్చి వేషాలు, నీ తోలు ఊడిపోద్దరే, యేసయ్య వస్తున్నాడు. అక్కడ యుక్రెయిన్ వారు స్టార్ట్ అయింది, అది రష్యా దండయాత్రకు దారితీస్తుంది. అర్మెగుద్దోని వారు వస్తుంది, నీ కొడుకు సంగతి అయిపోద్ది, నీ సంగతి అయిపోద్ది. రంజిత్ తోఫీర్ ఛాలెంజ్ ఇది, దమ్ముంటే కాసుకోరా అని భయంకరంగా తిడతాను నేను ప్రార్థనలో. నేను పక్షిరాజునై చేతులు రెక్కలు చాపి పైకెగిరిపోయి ఆకాశ మండలం ముందున దురాత్మల సమూహాల అధిపతి, వాయుమండల అధిపతి దగ్గరికి వెళ్ళిపోతారే. బద్మాష్, నువ్వు అసలు నువ్వు మనిషివా పశువా లేకపోతే, అందుకని నేను పాము అన్నాడు ఆయన, పనికి మాలినోడా.
ముందుకొచ్చి నిలబడే ధైర్యం లేక మంత్రాలు చేస్తావు నా మీద. ఏం మంత్రంలో? యేసయ్య రక్తం కంటే గొప్పదా? దమ్ముంటే ఇప్పుడు చంపరా నన్ను, దమ్ముంటే ఒప్పుకుంటా నేను. పారిపోతాడు వాడు, చేయలేడు, వాడు చంపలేడు. దేవుని బిడ్డ, నీకు కోపం రావాలి, నీకు రోషన్ రావాలి. సైతాను భయపడతాడు. నువ్వు బాధపడకు, శ్రమ వచ్చింది బాధపడకు, రోషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకో. నీ బాధకు కారణమైన సైతాను మీద కసి, పగ పెంచుకో. నీకు వచ్చే కష్టాలన్నిటికీ దుష్టుడైనటువంటి సైతాను కారకుడు, వాడి మీద పగ పెంచుకో. అదే నీకు 1,00,000 బోర్డుమీట డబ్బాలంత బలం ఇస్తుంది. యూ మస్ట్ హేట్ సేటన్ అండ్ బికమ్ యాంగ్రీ అగెన్స్ట్ హిమ్. శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. డిప్రెషన్ వస్తుంది, నాకు వస్తుంది, నాకు రాదు డిప్రెషన్. నేను అన్నిట్లో ప్రొఫెసర్, డిప్రెషన్లో కూడా డాక్టరేట్ నేను. కానీ ఒక 5 నిమిషాలు ఇంకెక్కువ ఉండదు. అది రబ్బరు బంతిని నేలకేసి బలంగా కొడితే, మామూలుగా అట్లా ఎత్తేసావనుకో రబ్బరు బంతిని, అది ఏం చేస్తుంది? కొంచెం ఎగిరి అట్లా ఊరుకుంటుంది. ఊరికి అట్లా అట్లా పట్టుకొని వదిలేసాం, కొంచెం ఎగిరి అక్కడ ఉంటుంది. బలంగా విసిరి నేలకు కొట్టామనుకో, ఎంత బలంగా కొడితే అంత పైకి వస్తుంది. విశ్వాసం అలాగ ఉండాలి. చిన్న కష్టాలు వస్తేనేమో తగ్గి ఉండాలి, పెద్ద కష్టం వస్తే రబ్బర్ బంతిలాగా ఉవ్వెత్తున ఎగిసిపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ నేను ఎంత కష్టపెట్టినా 2 సంగతులు సైతాన్ చేయలేడు. 2 సంగతులు వాడు ఎప్పటికీ చేయలేడు. నీ ప్రాణము వాడు తీయలేడు, యేసయ్య చేతిలో నుండి నిన్ను అపహరించలేడు, నిన్ను నరకానికి వాడు పంపలేడు. కావాలంటే చిన్నగా ఒంట్లో నొప్పులు, జ్వరాలు, జబ్బులు, ఇంట్లో గొడవలు, ఇదే వాడు చేసే పనికిమాలిన పనులు. భార్య భర్తలో గొడవలు వస్తాయి, కొంచెం జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఇంతే. ఇంతకు మించి వాడు ఏం చేయలేడు. నీ ప్రాణము తీయలేడు, నిన్ను యేసయ్య చేతిలో నుండి అపహరించలేడు, నీ రక్షణను దొంగిలించలేడు, నిన్ను వాడు ఎప్పటికీ నరకానికి తీసుకెళ్ళలేడు. యేసు రక్తము ప్రోక్షణలో నీవు శాశ్వతంగా ముద్రించబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమలు సంభవించినప్పుడు పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకొనండి. అలాగే ఇంకొక మాట కూడా చూడండి దయచేసి. శ్రమ సంభవించినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అంటే, నువ్వు కృంగిపోవద్దు. కృంగిపోకుండా ఏం చేయాలంటే 11లో చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ప్రతి మనిషి నాశనానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. నీకు శ్రమ సంభవించినప్పుడు బెస్ట్ థింగ్ ఫర్ యూ టు డూ ఈజ్ ప్రీచ్ ద గాస్పల్. సువార్త చెప్పు. నాశనానికి వెళుతున్న కొంతమందిని రక్షించడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ లింక్ ఏమిటంటే, నిన్ను సైతాను కష్టపెట్టడమే దాని వెనుక ఉన్న ఉద్దేశమే ఇది, నువ్వు ఆత్మలను రక్షించొద్దని. చూసారా, నిన్నెందుకు వాడు సమస్యల పాలు చేస్తున్నాడు, ఎందుకు మెంటల్ డిప్రెషన్ తెచ్చి పెడుతున్నాడు అంటే, నువ్వు సువార్త ప్రకటించొద్దని వాడి ఉద్దేశం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నేను వచ్చానన్నాడు యేసయ్య. నిన్ను ఫ్రీగా వదిలేస్తే నువ్వు మరి అదే పని చేస్తావు కదా. సువార్త కరపత్రాలు పంచిపెడతావు, సువార్త చెబుతావు, 10 మందిని రక్షణలోకి నడిపిస్తావు. నువ్వు చేసేది అదే కదా. ఎట్లాగ మిమ్మల్ని యేసయ్య వచ్చి మొత్తం పాడు చేసేసాడు. మీకు అసలు న్యాయం ధర్మం లేకుండా పోయింది. సైతాన్ గారి ఆలోచన ఇది. నా ఇంట్లో పుట్టి నా సొమ్ము తిని నా దగ్గర పెరిగి ఇప్పుడు నేను చెప్పిన ఏ పని మీరు చేయట్లేదు. సినిమాకి రమ్మంటే రారు, పాపం చేయమంటే చెయ్యరు, ఏం చేయరు. మరి ఏం చేస్తారు మీరంటే సువార్త ప్రకటిస్తారు.
నా దగ్గర పుట్టి ఇక్కడ పెరిగి నా ఉప్పు తిని నా కొంపకే చిచ్చు పెడుతున్నారు. ఆత్మను సంపాదిస్తారు మీరు. నేను కష్టపడి వీళ్ళందరినీ నరకానికి తీసుకెళ్దామని ట్రై చేస్తుంటే మీరేమిటి ఆత్మను రక్షిస్తారు మీరు? మేము ఊరుకుంటాము. మేము అంత పనికి మాలిన చేతకాని వాళ్ళమా? నీవు సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించకుండా ఉండటానికి మీ ఇంట్లో దంపతుల మధ్య చిచ్చు పెడతాను. నీవు సువార్త ప్రకటించకుండా ఉండడానికి నీకు మానసికంగా కృంగిన పరిస్థితి తీసుకొస్తాను. నీకు ఆరోగ్యాన్ని పాడు చేస్తాను. ఇది వాని వ్యూహం. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, శ్రమదినమున నువ్వు కృంగిపోవద్దు, ఆత్మలను రక్షించమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే వాడికి ఓటమి. నీకెంత డిప్రెషన్ వచ్చినా సరే నువ్వు సువార్త ప్రకటించి చూడు, తోక ముడిచి పారిపోతాడు వాడు. వాడు ఎన్ని రకాలుగా నిన్ను శ్రమ పెట్టినా యేసును గూర్చి నువ్వు సాక్ష్యం ఇస్తే నీది గెలుపు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన 12:10 చూడండి దయచేసి. ప్రకటన 12:10. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద మన దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ, శక్తి, బలం, రాజ్యం మన దేవునిది ఆయను. వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి. హల్లెలూయా. రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసయ్యలో నుంచి వచ్చింది. సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన బ్రతుకులో నుంచి వచ్చింది. ఈ రెండు కలిసి అంత పెద్ద ఆది మహాఘట సర్పాన్ని ఓడించేసినాయి. గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు వాణ్ణి జయించేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు మానసికంగా చాలా బాధలో ఉన్నప్పుడు నువ్వేం చేయవద్దు. 10 కరపత్రాలు తీసుకెళ్ళి రోడ్డు మీద పనిచేసాను నువ్వు చూడు ఏం జరుగుతుందో. నిన్ను కమ్ముకున్న చీకట్లన్నీ పటాపంచలైపోతాయి. నీ మనసులో నుంచి ఆ బాధ తొలగిపోతుంది. పరిశుద్ధాత్మ మేఘం దిగి వస్తాడు నీ మీదికి. షకీనా మేఘం వచ్చేస్తాడు నీ మీదికి. శ్రమదినమున నువ్వు కృంగిపోవద్దు. మనుషులను బట్టి జాలరిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీకు ఘన విజయము. నీ మనస్సును నువ్వు నీ వశంలోకి తీసుకోవాలి. బాధ నాకు ఉంటుంది. ఎంత డిప్రెషన్లో ఆ పాట రాశాను. ఎవరును లేరు నన్ను గావగను, ఎవరును రారు బతిమాలినను, నీవు సహామౌనము దాల్చినచో అవనిని నాకిక శరణువరయా ప్రియ నజరేయా. ఎవరును లేరు నన్ను గావగను. అందులో శక్తులన్నిటికీ రాజువు నీవు, నన్ను గాతునని భాషలు చేసిన నిన్ను ఎవరాపిరి అని అడిగా. ఎవడయ్యా నీ చేతులెవడు కట్టేశాడు? నేను ఇన్ని తిప్పలు పడుతుంటే నువ్వు ప్రక్కనే నిలబడి చూస్తున్నావు. ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు సహాయం చేయలేకపోతున్నావు? నీ చేతులు ఎవడు కట్టేశాడు అని అడిగా ఆ పాటలో. ఎంత ఎదురు చూసి డిప్రెషన్లో ఉంటే ఆ మాట రాస్తా నేను. నన్ను కాపాడుతానన్నావు, సహాయం చేస్తానన్నావు, ప్రక్కనే ఉన్నావు, చూస్తున్నావు, ఎందుకు ఆదుకోవడం లేదు? నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు, 6 నెలలు అయిపోయింది, శ్రమ కొనసాగుతుంది. అలాగే నువ్వు చూస్తూ ఉంటావేంటయ్యా? నువ్వు ఉండి ప్రయోజనం ఏముంది? మా శారీరకంగా మాకు జన్మనిచ్చిన నాన్నగారు చచ్చిపోయాడు, లేడు. నువ్వు చచ్చిపోయావు, మరి ఇక్కడ ఉన్నావు కదా, ఎందుకు పని చేయట్లేదు అని అడిగిన
పాట అది. అంత డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత సడన్గా రబ్బర్ బంతిలాగా లేచా. మంత్రములన్నిటి మించిన నామము, విశ్వములో సర్వోన్నత నామము, మంత్రములన్నిటి మించిన నామము, విశ్వములో సర్వోన్నత నజరేయుడగు యేసను నామము, నజరేయుడగు యేసను నామము, దేవతనయని సురుచిర నామము, నాకు సహాయము, దేవతనయని సురుచిర నామము, నాకు సహాయము, ఎవరును లేరు నన్ను గావగను. ప్రభునందు ప్రియులారా, యూ ఆర్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ యువర్ ఓన్ మెంటల్ డిప్రెషన్. నీకు మానసికంగా కృంగిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ పాస్టరు నీకు సహాయం చేయలేడు, ఏ డాక్టరు నీకు సహాయం చేయలేడు. నీకు నీవే వైద్యం చేసుకోవాలి. అసలు అనవసరమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఏం పర్వాలేదు, వాడు ఏం పెకలిస్తాడు పెకలించుకొని, వాడు ఎన్ని కష్టాలన్నీ పెట్టుకొని నువ్వు ఏడు సావులేవో అనుకోవాలి. అంతే. ఏంటాడు చేసేది? ఈ చిన్న చిన్న ఈ జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, భార్యాభర్తలు గొడవలు, ఈ ఫాల్తు పనులు వాడు చేసేది. జీవగ్రంథము నుండి నా పేరు వాడు కొట్టేయగలడా? సర్వశక్తి గల యేసయ్య హస్తము నుండి నన్ను వాడు దొంగిలించగలడా? అంత దమ్ముందాడికి. ఆడేం చేయలేడు. ఏముంది, నొప్పులు ఉంటాయి. నొప్పులు ఉన్నా కొన్నాళ్ళకి వెళ్ళిపోవాల్సిందే, నొప్పులు లేకపోయినా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయినాక అక్కడికే తరాలేడుగా వాడు. నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, డోంట్ వరీ. అయ్యో నా జీవితం ఇట్లయిపోయింది, ఇట్లయిపోయింది. ఎట్లయిపోయింది? ఏసై బిడ్డవు నువ్వు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. నిత్య రక్షణకు నీవు వారసురాలివి, వారసుడివి. ఏంటైపోయింది? మరి అమ్మాయి కూడా నీకు నెలకు 10 లక్షల జీతం, 20 లక్షల జీతం ఉన్నా నువ్వు ఒకనాటికి ఈ లోకం వదిలేసి వెళ్ళిపోవాలి. రోజు గంజి దాగి బతికేటట్టు 10,000 రూపాయల జీతము, 3,000 జీతం ఉన్నా ఈ లోకం వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు సువార్తను నమ్మి బాప్తిస్మం పొందేవు గనుక నువ్వు గంజి దాగుతూ చచ్చిపోయి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా, పంచభక్ష పరమాన్నములు రాజభోజనం చేస్తూ చచ్చిపోయి ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా, అవతల మాత్రం నువ్వే రాజువు. ఎందుకంటే నీవు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు వరి అనేది లేనే లేదండి. చింత, వరి, అయ్యో ఇట్లా అయిపోయిందంటే ఏమీ కాలేదు, ఏం కాదు. మరీ అన్నం లేకుండా ఉందా? రండి అందరం కలిసి గంజి కాసుకొని తాగుతాం. మీకు తెలుసా, అన్నం కంటే గంజే బలం. అవును. మీరు అలాగే పాస్ట్ గారు మీరు అలాగే చెప్తారండి, మంచి మంచి షర్ట్లు, సూట్లు వేసుకొని. మీకేం తెలుసండి మా బాధ? మీకేం తెలుసు నా బాధ అంటే? వాళ్ళని చూస్తే నాకు నవ్వు. నా బాధ నీకేం తెలుసు బాబు? నేను పడ్డ బాధలో సగం కాదు, పావుల వంతు నువ్వు పడ్డ. ఎప్పుడో చచ్చిపోతావు నువ్వు. అసలు ఈ జగముండి ఘటం కాబట్టి నేను అన్నీ తట్టుకొని నిలబడ్డాను. ప్రభునందు ప్రియులారా, ఆ పాటను చూశారు. ఈ ధరలో ఏ కాకిని దేవా, నీ కృపలో ఆశ్రయము నా బలము. ఆ పాట జ్ఞాపకం ఉందా మీకు? ఏం కార్డు ఇది? కొంచెం పైకి పెంచుతాం. ఈ ధరలో ఏ కాకిని దేవా,
నీ కృపయే నాకాశ్రయము, నా బలము, నీ కృపయే నాకాశ్రయము, నా బలము. బాధకులిలను బొబ్బరించుచు నన్ను వేదనల పాలు చేయగా, బాధకులిలను నన్ను వేదనల పాలు చేయగా, ఆదరణే కనరాకయున్నను నీ కొరకౌ శ్రమ మధుర. నీ నామముకై నిందల మోయుచు కన్నీరేనే పానము చేసి, లోకపు నిందలు దుర్భరమైనను నీ సేవా మాధురిని. ఒక మాట, లోకపు నిందలు దుర్భరమైనను నీ సేవా మాధురిని వీడను, నీ నామముకై నిందల మోయుచు కన్నీరే నేను పానము చేసి. దాహం వేస్తుంది, నీళ్లు దొరకలేదు, నా కన్నీళ్ళే నా దాహం తీర్చినాయి. కళ్ళల్లోంచి కారి కారి నోట్లోకి వచ్చి, అమ్మ కాస్త తడి దొరికిందనుకున్నా. ఈ పాట రాసినప్పుడు నా వయసు ఎంతో ఊహించగలరు మీరు? 18 సంవత్సరాలు. కొత్తగా ఈసీఎల్లో జాబ్ వచ్చింది నాకు. ఏం సఫరింగ్ కూడా వెళ్ళుంటా నేను. యూ కెన్ నెవర్ ఇమాజిన్. నేను చెప్తున్నా, నేను ఎన్ని శ్రమల్లో గుండా వెళ్ళానో, ఎంత డిప్రెషన్లో కూడా వెళ్ళానో మీరు ఎప్పటికి ఊహించలేరు. మీరు పరలోకానికి వచ్చిన తర్వాత టైం ట్రావెలింగ్ చేసి అప్పుడు తెలుస్తుంది మీకు నేనేం పడ్డాను. ఇప్పుడు గుండ్రగా నున్నగా మంచిగా టక్ చేసుకొని వస్తే ఇదికేం బాధలేండి అని అనుకుంటున్నారు. నువ్వు కళలో కూడా ఊహించలేవు. నేను చెప్తున్నా, నేను పడినటువంటి వేదనలో శ్రమలో 1000వ వంతు కూడా నీకు తెలియదు. 1000వ వంతు కూడా నీకు తెలియదు. మరి ఎలాగా ఇంత సేవ జరిగింది? ఏ కష్టం లేనందుకు సేవ జరగదు బాబు. కష్టదశలో మనము పౌరుషం తెచ్చుకున్నందుకు సేవ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమ దినమున మనం ధైర్యం తెచ్చుకున్నందుకు సేవ జరుగుతుంది. శ్రమలలోనే సువార్త ప్రకటిస్తానని మొండికేసినందుకు సేవ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి పనికొచ్చే మనిషివిగా నువ్వు తయారు కావాలని చెప్తున్నా. పరిస్థితులను పట్టించుకోకు. రాజభోజనం ఉన్నా ఒకటే, గంజి తాగినా ఒకటే. మంచి బట్టలు కట్టుకున్నా, ముతక బట్టలు కట్టుకున్నా పర్వాలేదు. రోజు రాజభోజనం పర్లేదు, వారానికి 1 రోజు అంత ముద్ద దొరికినా పర్వాలేదు. అవేవి నిన్ను తాకకూడదు, నీ మనస్సుకు అంటకూడదు. నీ మనస్సు ఒకటే పాయింట్లో ఉండాలి. నా పేరు జీవగ్రంథంలో రాయబడింది. నేను సర్వశక్తి గల యేసయ్య చేతిలో ఉన్నాను, నన్నెవడు అపహరించలేడు. ఈ కష్టాలు 3 నాళ్ళే, సుఖాలు 3 నాళ్ళే. యేసయ్య వస్తున్నాడు. తర్వాత ఏ బాధ నాకు ఉండదు. ఆ నిత్య మహిమ స్వాస్థ్యము నా హక్కు, నా వారసత్వం. ప్రభా, దాని కొరకు నీకు వందనాలు. నా ఎడల ప్రత్యక్షము కాబోచున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమ ఎన్నదగినది కాదు అని అనుదినం దేవుని స్తుతించు. నీకు డిప్రెషన్ ఉండదు, ఏ కష్టం ఉండదు. మనకు కావలసిన వాళ్ళు వెళ్ళిపోయారు పరలోకానికి. చాలా దుఃఖం. ఒకసారి నేను నకరికలో ఉన్నప్పుడు ఒక ఆయన చనిపోయాడు. దేవదానం గారు చనిపోయారు. అయితే నేను దేవదానం గారు చనిపోయారు నాకు చెప్తే, నాకు అప్పుడు చిన్నోడు 22-23 ఏళ్ళు నాకు. దేవదానం గారు చనిపోయారు. అయ్యో దేవదానం గారు అని అన్నా. ఆ చెప్పిన ఆయన ఎందుకు ఆయన పోడా అని అన్నట్టు. దేవదానం గారు చనిపోయారు అంటే అయ్యో ఎందుకు ఆయన చచ్చిపోడా అని. నాకు ఆ షాక్లో నుంచి, దుఃఖం నుంచి నవ్వు వచ్చేది. అవును కదా, ఎందుకు పోడు, ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళు అయ్యాకైనా. ఇప్పుడు నాకు ఆ వార్త చెప్పి, అరే అందరూ పోతారు రా పిచ్చోడు, అనవసరంగా బాధపడకు అని నా కళ్ళు వెలిగించిన ఆ అన్నయ్య గారు, ఆయన కూడా పోయాడు. అందరూ పోతారు.
ఇప్పుడు మా నాన్నగారు పోయారని నేను బాధపడే ప్రయోజనం ఎందుకు? కొన్నాళ్ళు ఇట్లాగే బాధపడ్డాక నేను పోతాను అనుకో, వెల్కమ్ బాబు వచ్చేసారు నువ్వు కూడా అంటాడు ఆయన. అది పర్మనెంట్, ఇది పర్మనెంట్ కాదు, మనకు ఇది పర్మనెంట్ కాదు. అందరం బస్ స్టాండ్లో ఉన్నామండి. ఒకటి బస్సు వచ్చింది, వాడు బస్సు ఎక్కి వెళ్ళిపోతుంటే అయ్యో ఇంతకాలం మనతో ఉన్నాడు పాపం, వెళ్ళిపోతున్నాడు పాపం పాపం అంటుంటే మన బస్సు వచ్చేస్తుంది. మనం కూడా ఎక్కి వెళ్ళిపోతుంటే ఇంకా వెనుకున్నాం, అయ్యో పాపం వెళ్ళిపోతున్నాడు అని వాడి బస్సు వచ్చేస్తుంది. అందరి బస్సు వస్తుంది, ఒక్కొక్కడికి ఒక్కో బస్సు. అందరం బస్ స్టాండ్లో ఉన్నాం. ముందు బస్సులో ఒకడు పోయాడు, వెనక బస్సులో ఇంకోటి పోయాడు. మన బస్సు ఎప్పుడో తెలియదు. పోయినోడు వచ్చి అతిగా బాధపడకు, వెనక బస్సులో నువ్వు వెళ్ళి కలుసుకుంటావు అక్కడ గ్యారంటీగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనవసరంగా దేనికి బాధపడొద్దు. కొంచెం బాధపడండి పర్లేదు, కానీ మరీ జీవితమే వేస్ట్, నేను చచ్చిపోతాను, నేను ఉండను, అదంతా ట్రాష్. శ్రమదినమందు నువ్వు కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీకు సంగతి చెప్పిన, బలమైన క్రీస్తు సైనికులు, అత్యంత శక్తి సంపన్నులైనటువంటి అతిరథులు, మహారథులను తగిన యుద్ధ వీరులు, సువార్త వీరులు సుఖాలలో నుంచి పుట్టలేదు. అత్యంత కఠినమైన శ్రమల కొలిమిలో నుండి పుట్టారండి క్రీస్తు సైనికులు. నీకు కలిగిన శ్రమలు ఎంత కఠినమైనవో నీవంత గొప్ప సైనికుడివి కాగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ధైర్యంగా ఉండండి. మనస్సు 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 కాస్త కంట్రోల్. నువ్వు శరీరంతో వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, అబద్ధాలు ఆడలేదు, దొంగతనాలు చేయలేదు, అయినా ముందుకు పడదు. నువ్వు అనుకుంటావు నేను వ్యభిచారం చేయకుండా బతికాను, ఆమె గ్రేట్ మ్యాన్ అనుకుంటావు. మంచిదే, వ్యభిచారం చేయొద్దు. కానీ నువ్వు కృంగిపోయిన సమయములో నీ మనస్సును అదుపు చేసుకోకపోతే నువ్వు ముందుకు అడుగు వేయలేవు. మనస్సు ప్రధానము. నీ మనస్సులోనికి డిప్రెషన్ రానివ్వద్దు. డో నాట్ ఫెయింట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ధైర్యం తెచ్చుకో. నశించుచున్న వాళ్ళని చూసి భారము కలిగి సువార్తలో నీ సమయాన్ని నువ్వు వెచ్చించి, ఇంకా చాలా ఉన్నాయి సామెతల గ్రంథంలో, కానీ క్లుప్త ప్రసంగం అన్నావు ఏంటయా అని చెప్పేసి మీరు కోప్పడక ముందే ముగిద్దాము, ఒక మంచి బాలుడుగా, గుడ్ బాయ్గా ముగిద్దాం అనుకుంటున్నాను. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. సామెతలు 10, 11, 12 అధ్యాయాలలో మనస్సుకు సంబంధించిన సంగతులు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఏం పర్వాలేదు. అవునండి నేను ఇంత చదువుకున్నాను, నాకింత అసలు ఉద్యోగం రాలేదంటున్నావు. అసలు అక్షరముక్క రానోళ్ళు లోకంలో బ్రతకట్లేదా? కనీసం రాజకీయాల్లోకి రా. నువ్వు ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చు, ఏం చదువు లేకపోయినా. కష్టపడి మనం ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్నీ చేస్తుంటే 3వ క్లాస్ ఓడిపోయి పైన కూర్చొని ఐఏఎస్ని పరిపాలిస్తున్నాడు. ఎంత గొప్ప వ్యవస్థ అనేది. ఒక ఆయన అన్నాడు, నేను చాలా చదువుకోవాలనుకున్నానండి, మా నాన్నగారు చనిపోయారు, నేను చదువుకోలేకపోయాను, మరి ఎక్కువ చదువుకోలేకపోయాను సార్ అని. అంటే డోంట్ వరీ, యూ కెన్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అని నేను చెప్పాను. దేనికి నువ్వు బాధపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పరిస్థితి అయినా సరే ఆనందం ఆనందం ఆనందము నాకానందము. ప్రసంగం ముగిస్తున్నాను కాబట్టి. ఆనందము నాకానందము, నా యేసు నా చేపట్టుచు దినంబు నడుపును, దిగులు నాకు ఏలను. ఆనందము నాకానందము, నా యేసు. లేచి నిలబడదాం. దినంబు నడుపును, దిగులు నాకు ఏలను. మరణ భయము మంటగలసే మహిమనాథుని సిలువలోన. మరణ భయము మంటగలసే మహిమనాథుని సిలువలోన. దురభిమాన పాపము తొలగిపోయే శాపము.
దురభిమాన పాపము తొలగిపోయే శాపము. ఆనందము నాకానందము నాయే సునా చేయబట్టుచు దినాదినంబు నడుపును దిగులు నాకు ఏలను. వైరియగు సాతాను కార్యకారుడై కథనమునకు వచ్చిన వైరియగు సాతాను కార్యకారుడై కథనమునకు వచ్చిన ధైర్యముగ పరిమార్తును తడవు లేక గెల్తును. ధైర్యముగ పరిమార్తును తడవు లేక గెల్తును. ఆనందము కానందము నా యేసు నా చేయబట్టుచు దినాదినంబు నడుపును దిగులు. కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో. కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో. ఏటికింకా వెరతును యేసు నీ ఎడబాయను. ఏటికింకా వెరతును యేసు నీ ఎడబాయను. ఆనందము నాకానందము నా యేసు నా చేయబడి దినాదినంబు నడుపును దిగులు నాకు ఏలను. ఆనందము నాకానందము నా యేసు నా చేయబట్టుచు దినాదినంబు నడుపును దిగులు నాకు ఏలను. ఆనందము నాకానందము నా యేసు నా చేయబట్టుచు దినాదినంబు నడుపును దిగులు నాకు ఏలను. హల్లెలూయా హల్లెలూయా. మన రెండు చేతులు ఆకాశంతటి పైకెత్తి యేసయ్యను ఆరాధిద్దాం. యేసయ్యా నీకు వందనాలు వందనాలు. ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నానని కృంగిపోవద్దు. నీ ఒక్క ప్రార్థన కూడా చెయ్యకముందే యేసయ్య నిన్ను ప్రేమించాడు. Jesus loved you even before you began to pray. Before the foundation of the earth, Jesus loved you. Not because of your prayer life. He just loved you without any reason. బైబిల్ చదవలేకపోతున్నానని కృంగిపోవద్దు. నువ్వు బైబిల్ చదవకముందే, అసలు నీకు అక్షరాలు రాకముందే, నువ్వు అమ్మ కడుపులో పిండముగా ఉండకముందే నిన్ను ప్రేమించాడు. నువ్వు బైబిల్ చదువుతావు గొప్పగానే ప్రేమించలేదు, ప్రార్థన చేస్తావు గొప్పగానే ప్రేమించలేదు, నిన్నుగా ప్రేమించాడు. జీసస్ లవ్డ్ యూ జస్ట్ యాజ్ యు ఆర్, విత్ ఆల్ యువర్ వీక్నెసెస్. నీకేమీ రాదు, బైబిల్ చదవటం రాదు, ప్రార్థన చేయటం రాదు, కానీ నమ్మి బాప్తిస్మం పొందావు కదా, అది చాలు అది చాలు అది చాలు అది చాలు. నువ్వు యేసయ్య బిడ్డవు, నువ్వు దేవుని బిడ్డవు, సర్వశక్తి గల దేవుని కూతురువి కొడుకువి. ఏది ఈ బంధాన్ని తెంచజాలదు ప్రియ కుమారుడా కుమార్తె. ఓ నథింగ్ క్యాన్ బ్రేక్ దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. ఫర్ ఆల్ ఇటర్నిటీ యూ ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. జస్ట్ ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, వర్షిప్ హిమ్. హల్లెలూయా 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 హల్లెలూయా. రిహరా బారా రాహురా బారా సికందరా బారాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. Oh Lord, Holy Spirit, come upon your congregation, come upon your church, oh Lord. Oh, anoint each and every one of us right now as never before, oh Lord. Hallelujah. Rihaladharambara Shirandara Sidara Bara Sikandara Barasi. Oh, hallelujah, 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 hallelujah. ఎట్టి పరిస్థితుల్లో నుండి కూడా నీవు కృంగిపోవడానికి వీలు లేదు. ఎటువంటి పరిస్థితుల్లో నన్ను ధైర్యాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. నీ కష్టాలన్నీ ఇంకా 3 నాళ్ళే. యేసయ్య త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. త్వరగా రానయ్యున్న యేసయ్య, నీవు వచ్చిన తర్వాత ఏ ప్రశ్న ఉండదయ్యా, ఏ సమస్య ఉండదయ్యా, ఏ బాధ ఏ నొప్పి ఉండదయ్యా, మరణం అసలే ఉండదు. నువ్వు మృత్యుంజయుడవు, నిత్య జీవాన్ని నాకు ఇవ్వడానికి వస్తున్నావు, అక్షయతను ఇన్కరప్టబిలిటీ నాకు ఇవ్వడానికి వస్తున్నావు. హెల్ప్ మీ టు రిజాయిస్ ఇన్ దీస్ ఫ్యాక్ట్స్ ఓ లార్డ్. హల్లెలూయా 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 hallelujah hallelujah. Thank you Lord, thank you Lord.
ఆనందం, ఆనందం. యేసులో మనకు నిత్యము ఆనందం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. ఎంత మంచి దేవుడవయ్యా నీకు వందనాలు. మా మనస్సును మేమే అదుపు చేసుకోవాలని నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి. శరీరముతో మనస్సే పోరాడాలన్నావు, నీకు వందనాలు. మా మనస్సును మేము స్వాధీనపరుచుకొని మా మనస్సులో దైవ నియమాన్ని, ధర్మశాస్త్రాన్ని నిలుపుకొని శ్రమల యందే ఎక్కువ సాక్షులుగా జీవిస్తూ తండ్రి, దుష్టుని జయించుటకు మాకు జ్ఞాన హృదయం దయచేయమని, సంపూర్ణ ఆశీర్వాదాలతో మమ్మను మా ఇళ్లకు పంపించమని, వచ్చే వారమంతా విజయవంతముగా మేము భూమి మీద విజయోత్సవముతో ఊరేగించబడుతూ జీవించి, మళ్ళీ వచ్చే ఆదివారం ఇంకా అధిక పరిశుద్ధతలో మేము ప్రభువా ఈ స్థలానికి వచ్చి ఇంకా అధికముగా నేను స్తుతించి ఆరాధించి నీలో ఆనందించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వలోక రక్షకుడని యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని సదాకాలము తోడై ఉండి విజయోత్సవముతో ఊరేగించుచు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ జయం కలుగునుగాక. అపవాదికి మన సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్ ఫర్ 1 minute. Let's go off the air.